ఒక చిన్న బండ లాంటిది నా మీద పడ్డది. ఆ బండ పడుతుంటే నేను ఏం చేసా, ఫ్యాన్ పడ్డదేమో అనుకుని ఫ్యాన్ దిక్కు చూసా, ఫ్యాన్ పడుతుందేమో అని. ఎందుకంటే ఇంత ముందు కూడా ఒక 20 days బ్యాక్ ఒక అమ్మాయి మీద ఫ్యాన్ పడడం జరిగింది. మేబీ అదే ఫ్యాన్ పడుతుందన్న భయంతో కొంచెం పక్క జరగగానే ఒక చిన్న బండ పడింది. ఇగో ఈ బండ నా మీద డైరెక్ట్ సైడ్ కి వచ్చి పడింది. ఆ బండ పడుతుంటే ఏంటి రూమ్ కూల్తో అయిందని చెప్పి ఒక్క సెకండ్ ఇట్లా లేసానో లేదో అన్ని టపటపటపా పడుతుంటే అటు ముందు ఉరుకుదామంటే అక్కడి నుంచి పైన కూడా టేబుల్ ఇరిగింది, సౌండ్ వచ్చింది, గ్లాస్ వలిగింది, అన్ని ఇక సౌండ్ వస్తున్నాయి. అమ్మ అటు పోలేనని చెప్పి అటు కార్నర్ కి వెళ్తే అన్ని పడుతున్నాయి. అక్కడ ఫ్యాన్ అంతల్ని ఫ్యాన్ సౌండ్ వస్తుంది. ఫ్యాన్ పడుతుందేమో అని టక్కున లేసి ఫ్యాన్ ఆఫ్ చేసిన, ఫ్యాన్ ఆఫ్ చేసి లైట్ ఆఫ్ చేసి ఇక గట్టిగా అరిచిన. అంటే ఈ రూమ్ లకి ఎవరు లేరు కదా, నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి అరిచిన. అందరు ఫ్రెండ్స్ అని తూకొచ్చి ఏమైందని చూసే వరకు ఇక్కడ ఇక ఇవన్నీ అన్ని పడ్డాయి. ఇవన్నీ ఇట్లా చూసిళ్ళు. అంటే ఈ ఇన్సిడెంట్ 10 లోపల జరిగింది కాబట్టి ఏం కాలేదు. ఈ ఇన్సిడెంట్ 1-2 లోపు జరిగితే అందరి ఇక్కడ సిచ్యువేషన్ ఘోరంగా ఉండేది. అందరు పడుకుంటారు ఆ టైంలో. ఇక్కడ పడుకునే హెడ్ లో అయితే ఇంత బండలు పడినాయి. నార్మల్ గా మన ఫేస్ పైన చిన్న బండలు పడితేనే అవి ఘోరంగా దెబ్బలు. అట్లాంటిది ఇంత బండలు అంత ఫోర్స్ తోటి అంత పైనుంచి వచ్చి మీద పడినాయి. అంటే మీరే చూస్తున్నారు చూడండి, ఇక్కడ ఆడ పడింది ఇంతే బండ. ఆ వేటుకి అక్కడ చైర్ ఇరిగిపోయింది, కప్పు వనిగిపోయింది. అది కలర్ వేసినాక అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏడ్చి నాకు భయమైంది. రూమ్ అంతా కూలిపోతే నా పరిస్థితి ఏమవ్వాలి. ఇంతవరకు పేరెంట్స్ కూడా కాల్ చేసి చెప్పలేదు, ఎందుకంటే భయం అవుతుంది. వాళ్ళు చెప్తే ఏడా ఫీల్ అవుతారేమన్న భయంతో పేరెంట్స్ కూడా చెప్పలేదు. ఇక నైట్ అంతా ఏం చేసాం, ఈ సిచ్యువేషన్ ఇట్లా జరిగిందని అందరి కాలేజ్ వాళ్ళు, ఇక అన్ని బాయ్స్ గర్ల్స్ అంతా గ్రూప్ వాళ్ళు అన్న వాళ్ళంతా కూడా బయటకు వెళ్లి ఒక ధర్నా లెక్క చేయడం జరిగింది. ధర్నా చేస్తే సార్ మాకు రిజిస్టర్ సార్ రావాలి అంటే అందరు పోలీస్ వాళ్ళు ఇట్లా అందరు అన్న వాళ్ళు అందరూ ఆడు ఉండి అట్లా ధర్నా లాంటివి చేస్తే రిజిస్టర్ సార్ వచ్చింది. ఫస్ట్ రిజిస్టర్ సార్ లేరని చెప్పింది మాకు ఒక మాట. లేదంటే సార్ ఉన్నాడు కానీ ఎందుకు అబద్దాలు చెప్తున్నారు, రావాలని గట్టిగా అందరు ఇక ఫిక్స్ అయ్యి ఆడ కూర్చున్నారు. ఇక సార్ అందరు అరవడం వల్ల సార్ వచ్చుంటే ఆడ మాట్లాడితే సార్ ఆడ మాట్లాడడం కాదు, మీరు డైరెక్ట్ వచ్చి రూమ్ లో వచ్చి చూడండి, రూమ్ లో చూసి మీరు ఇక్కడ ఇది చూస్తేనే మీరు కళ్ళని నమ్ముతారేమో, అక్కడ కాదు మాట్లాడమని చెప్పి సార్ని లోపల తీసుకొచ్చిన. నేను లోపల తీసుకొచ్చి సార్ చూడండి సార్ ఇది నా రూమ్, ఇక్కడ నేను పడుకున్నా, ఇక్కడ ఒక అమ్మాయి లేదు, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మేము పడుకున్నాక బండ్లు కుట్టుకు జరిగితే ఇప్పుడు మా ప్రాబ్లం అసలు ఎట్లుంది సార్ చెప్పండి అంటే సార్ చూసి అవునమ్మా ఘోరంగా ఉండు అని చెప్పిండు. అంటే జస్ట్ మాటల వరకు అయిపోయింది, బాగుండు ఇట్లా ఘోరంగా ఉండు అని చెప్తున్నాను. అది ఇప్పుడు ఏమన్నా అయితే ఇప్పుడు ఈ ముక్కుకు ఇదంతా ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చి ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి లేదు, పెద్ద బండలు పడినాయి, ఫ్యాన్ కూడా పడు అవన్నీ చెప్పినాం సార్ కి. ప్రాబ్లం చెప్తే సార్ చూసి సార్ ఒక బండ పట్టుకొని చూడండి సార్ ఎంత వెయిట్ ఉందో అంటే తీసుకోనన్నాడు. తీసుకొస్తాం మీరు చూడాలి బండను పట్టుకోండి అంటే అప్పుడు బండను తీసి చేతిలో పెట్టగానే అవునమ్మా చాలా వెయిట్ ఉంది బండ అన్న. మరి ఆ బండ మీరు పట్టుకుంటే అంత వెయిట్ ఉంది అంటున్నారు, ఫేస్ మీద పడితే ఇంకెట్లా చెప్పండి సార్ అని అంటే అవునమ్మా అని చెప్పి ఇక సార్ కొంచెం ఇక మాట్లాడొస్తలేదు, ఎందుకంటే కళ్ళారా చూస్తుండే కదా, ఇక ఏం మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయిండు. మొన్న ఇంత ముందు ఒక 20 days బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. 20 days బ్యాక్ ఇన్సిడెంట్ జరిగితే ఆ రోజు కూడా నెక్స్ట్ డే సార్ ని రమ్మని గట్టిగా అరిస్తే సార్ ఆ రోజు కూడా వచ్చి అన్ని చూపించాం, అన్ని రూమ్ కు చూపించాం, అన్ని చూసిండు సార్. పైకెక్కి వాటర్ తో సహా వాష్రూమ్స్ ప్రతి చూపించడం అన్ని చూసిండు. అన్ని చూసి ఏమన్నాడంటే నెక్స్ట్ డేనే నేను రియాక్షన్ తీసుకుంటామా మాట్లాడతా అని చెప్పిండు. ఇంతవరకు మళ్ళీ ఈ హాస్టల్ కి రాలేదు, చూడలేదు. నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగిందని అందరూ ఇప్పుడు రావాలి సార్ ఇక్కడ వచ్చి, ఎందుకంటే ఆ రోజు రాలే కదా, మళ్ళీ అప్పటి నుంచి రాలే కదా, మళ్ళీ ఏమన్నా అంటారన్న భయంతో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాలేదు. రావాలని గట్టిగా అంటే నైట్ వచ్చిండు చూసిండు. ఆ రోజు మీరు హామీ ఇచ్చింది కదా సార్, ఏమైంది సార్ అంటే చేస్తున్నాం అన్నమాట. ఏం చేసిన సార్ మీరు నెక్స్ట్ డేనే అది చేస్తే ఇది చేస్తా, మీకు వాష్రూమ్స్ మంచిగా చేస్తా, కుక్కలను పంపిస్తా. మీరు స్టార్టింగ్ లో వస్తుంటే మీకు అక్కడ కుక్కలు కూడా కనిపించవచ్చు. ఇక్కడ 10-15 కుక్కల దాకా సేమ్ మాలానే ఈ రూమ్ లలో వచ్చి మేము లేని టైంలో ఇప్పుడు ఇక్కడే కదా అని చెప్పి ఫ్రెండ్ రూమ్ కి వెళ్తాం, ఆ లోపు వచ్చి కుక్క వచ్చి బెడ్ మీద కూడా పడుకున్నాడు. అవి ఒక్కొక్క కుక్కను చూసే సార్ మనం అన్నం కూడా తినాలి, అంత గలీజ్ కుక్కలు, అన్ని డిసీజ్ కుక్కలు అన్ని. అలాంటి కుక్కలు వచ్చి బెడ్ లో పడుకున్నాయి. మా రూమ్ లో 2-3 times కుక్కలు పడుకున్నాయి, అవి కొట్టినాం. ఆ సిచ్యువేషన్ కూడా మేము ఎదుర్కొన్నాం. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు విద్యను ఎలా కొనసాగిస్తారు? సెమిస్టర్ ఎగ్జామ్ లో కాన్సన్ట్రేషన్ ఎలా చేస్తారు? అది మీలాంటి వాళ్ళు చెప్తే అర్థమవుతుంది.